నా పేరు సాయి కీర్తన. నేను తెనాలి నుంచి వచ్చాను. నేను మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ అంటే కంప్యూటర్ సైడ్ అనుకోవచ్చు, కానీ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ నుంచి సాఫ్ట్వేర్ ఎలా అయ్యారు అని చెప్పి. సో అందుకే నా జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎటువంటి హర్డల్స్ ఫేస్ చేశాను ఎంఎస్సీ కెమిస్ట్రీ నుంచి సాఫ్ట్వేర్ అవ్వడానికి. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత నా సీనియర్స్ని, ఫ్రెండ్స్ని సజెషన్స్ అడిగాను. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, వాళ్ళ ఇచ్చిన సజెషన్స్ తీసుకున్న తర్వాత కెరియర్ గ్రోత్ అంతగా ఉండదు అని అర్థమైంది. ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అండ్ కొత్తగా నేర్చుకుందాం, కొత్త స్కిల్స్ ఏమన్నా బిల్డ్ చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు మా బ్రదర్ సజెస్ట్ చేశాడు, ఐటీ సైడ్ ట్రై చేయి ఒకసారి, యూ కెన్ గెట్ అన్ ఐటీ జాబ్ అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఆ టైంలో ఏంటంటే నాకు కోడింగ్ నాలెడ్జ్ అంతగా లేదు. నాకు అసలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా రాదు. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హెజిటేషన్ ఉండేది. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుని జాబ్ చేస్తున్నారు. హీ సజెస్టెడ్ అనమాట, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వు, ఈవెన్ దో యువర్ ఫ్రమ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ యూ కెన్ లెర్న్ కోడింగ్, నేర్చుకోవచ్చు, ఐటీ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది, యూ కెన్ గెట్ ఐటీ జాబ్ అని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో అవన్నీ విన్న తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఐటీ సైడ్ వెళ్ళగలను అని చెప్పి. వెంటనే ఇంకా నేను డెమోకి అటెండ్ అయ్యి నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిపోయాను. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి దాంట్లో. దానివల్ల నేను ఒక్కసారి అర్థం కాకపోయినా రిపీటెడ్గా వీడియోస్ చూడడం వల్ల సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కోడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఫస్ట్లో అసలు కోడింగ్ ప్రాక్టీసెస్ అంటే ఆ థింకింగ్ ఎలా కోడింగ్ సాల్వ్ చేస్తారు ఏంటి అని చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోస్లో. చాలా కోడింగ్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, జీరో కోడింగ్ నాలెడ్జ్తో ఇన్ని కోడింగ్ ప్రాక్టీసెస్ నేనే చేశానా అని చెప్పి. సో అలా అలా కొంచెం నమ్మకం వచ్చింది, నేను చేయగలను, కోడింగ్ ప్రాక్టీసెస్ చేశాను, ఇంకా నేర్చుకోగలను అని చెప్పి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నాకు ఈ కోర్స్ అంత ఈజీగా ఏమీ కంప్లీట్ అవ్వలేదు. స్టార్టింగ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కోడింగ్ ప్రాక్టీసెస్కి, లెసన్స్ అర్థం చేసుకోవడానికి. కానీ ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉన్నాయి అంటే చాలా అండర్స్టాండబుల్, స్క్రాచ్ నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు, అంత ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ రిపీటెడ్గా వీడియోస్ వినడం వల్ల చాలా నిదానంగా స్లోగా నేర్చుకున్నాను నేను. అలా నేర్చుకుంటూ నా కోర్స్ని కంప్లీట్ చేశాను. ఫర్ నాన్ ఐటీ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ నా తరపున సజెషన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బేసికల్గా నాకు ఇంటర్వ్యూ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు నేను. మాక్ ఇంటర్వ్యూస్ నాకు చాలా ప్లస్ అయినాయి. ఏంటంటే మాక్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను, నా స్కిల్స్ ఎక్కడ లాగింగ్ ఉన్నాను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవైతే నాకు చాలా ప్లస్ అయినాయి. రిపీటెడ్గా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల రియల్ ఇంటర్వ్యూని, అది నా ఫస్ట్ జాబ్ని క్రాక్ చేయగలిగాను. అండ్ దట్ నాకు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టే ఉంది సేమ్. అండ్ సో మై సజెషన్ ఏంటి అంటే, మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఇవ్వండి, యూ కెన్ సీ యువర్ ఇంప్రూవ్మెంట్. సజెషన్ 2 ఏంటంటే, కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలని ఇంటెన్షన్తో జాయిన్ అయి ఉంటారు. సో అదే ఇంటెన్షన్, అదే కన్సిస్టెన్సీ, అదే మోటివేషన్ మీరు త్రూ అవుట్ ద జర్నీ అంటిల్ జాబ్ వచ్చేంత వరకు మీరు అదే కన్సిస్టెన్సీతో ఉండాలి. అండ్ పాజిటివ్ మైండ్ సెట్, కన్సిస్టెన్సీతో ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఫైనల్లీ నేనైతే నా గోల్ రీచ్ అయ్యాను. మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ గుడ్ ప్యాకేజ్. త్రూ అవుట్ ద జర్నీ నాకు సపోర్ట్ చేసినందుకు, ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ టీమ్.